ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వేదిక మీద మా అన్నగారు తిరుపతి అన్నగారు ఉన్నారు. ధన్యవాదాలు, అభినందనలు. నేను అనసారంలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడే వాళ్ళు బార్న్ ఎంఈఓస్ అంటారు. అంటే సర్వీస్ కమిషన్ రాసి డైరెక్ట్గా ఎంఈఓగా జాయిన్ అయ్యారు. కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నగారికి. ఇందాక ఎవరో చెప్పినట్టు ఎవరిని ఒప్పించక జాగ్రత్తగా బాగా చూసుకుంటుంటారు. అలాగే వేదిక మీద ఉండే రీసోర్స్ పర్సన్స్ అందరిలో ముఖ్యంగా ఒక రవి తప్ప నాకు అందరూ బాగా పరిచయం. నారాయణ అయితే నాకు చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరు ఇంటర్మీడియట్ విఆర్ కాలేజీలో చదువుకున్నాం. మా నాయన వ్యాపారం చేసేవాడు, వాళ్ళ మేనమామ కూడా బట్టల వ్యాపారం, అప్పటి నుంచి పరిచయం. అలాగే మిగతా రీసోర్స్ పర్సన్స్ కూడా ఇక్కడ కొందరు ఏంటంటే చెప్పడం మంచి మాటలు చెప్తుంటారు, చేతల్లో అంత టాలెంట్గా గ్రౌండ్ లెవెల్లో చూపించరు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎంత క్వాలిటీగా ఇక్కడ చెప్పారో అంతే క్వాలిటీగా స్కూల్స్లో కూడా బాగా చేసేటువంటి రీసోర్స్ పర్సన్స్ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఒక 5 విషయాలు, నేను పాటించే 5 విషయాలు మీకు తెలియజేయాలని అనుకున్నాను. ఆ 5 విషయాలు ఒకసారి వినండి. ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే ఇష్టం. ఇప్పటికీ 500 పైన, ఇక 600 అయినాయో 1000 అయినాయో తెలియదు, కానీ పెంచుతూనే ఉన్నాను. ఏ చిన్న అవకాశం వచ్చినా బతిమలాడైనా ఒక మొక్కనిచ్చే అలవాటు నాకు. రేపు జూన్ నుంచి కూడా ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాతల సహాయంతో అయినా మా మండలంలో ప్రతి విద్యార్థి చేత 3 మొక్కలు వేయించేదానికి నా వంతు అన్ని స్కూల్స్ తిరిగి మోటివేట్ చేస్తున్నాను. మన నారాయణ గారు కూడా ఇంతకుముందు ఈ విత్తనాలు చల్లేది చేస్తున్నారు ప్రయోగపూర్వకంగా, అవార్డ్స్ కూడా తీసుకుని ఉన్నారు. వీళ్ళందరూ ఆదర్శం. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లడ్ ఇవ్వడం అనేది నేను 24వ సంవత్సరం నుంచి అలవాటు చేశాను. ఊర్లో ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ నా పుట్టినరోజుకి వచ్చి ఇచ్చేవాడిని. ఇక్కడికి వచ్చి 20 ఇయర్స్ అయింది. సంవత్సరానికి 3 టైమ్స్ అట్లా 4 టైమ్స్ అలా ఇవ్వడంతో 51 టైమ్స్ అయ్యింది. ఇప్పుడు 52 టైమ్స్ ఇచ్చేదానికి కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది నాకు. కొద్దిగా నరాలు చాలా లైట్గా ఉంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంతకుముందులాగా వేగంగా రావడం లేదు, ఇంచుమించు చాలా టైం తీసుకుంటుంది. దాంతో నేను రెగ్యులర్గా ఇవ్వడానికి కొద్దిగా తటపటాయిస్తున్నాను. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే బ్లడ్ రెగ్యులర్గా ఇవ్వండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. బ్లడ్ ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి బ్లడ్ ఇచ్చే అలవాటు చేసుకోండి. తర్వాత 3వది ఏంటంటే నేను గత 2 సంవత్సరాల నుంచి ఆహారం విషయంలో చిన్న పసిపిల్లకాయలు కూడా క్యాన్సర్స్ వచ్చేస్తుండే. మెయిన్ ఏంటంటే ఆహారం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో ఒకసారి గమనించుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఆహారాన్ని దయచేసి దూరంగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెడుతున్నారని తెలిసిన కూడా మా మేడం క్యారియరే ఇచ్చి పంపించారు. ఒక 5-6 రోజులు బయట తిండి తింటే నా శరీరంలో కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది, పొట్ట రావడం, కొద్దిగా కడుపులో గ్యాస్ ఫామ్ కావడం, ఇవన్నీ. ఇప్పుడు దాకా ఏం లేవు, సమస్యలు ఎటువంటి లేవు. కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళది. కాబట్టి ఆహార విషయాల్లో మీకు అందరికీ మనకు ఒక వరం. ఇతర దేశాలు మన గుండా సతీష్ రెడ్డి గారు నాకు ప్రేమ అభిమాన శాస్త్రవేత్త, ఆయన ఇంజనూరులో ఒక సమాచారం ఇచ్చాడు. ప్రపంచం ఈ గింజ ధాన్యాల విషయంలో మన దేశం వైపు చూస్తుంది. మిల్లెట్స్ అంటారు కదా, దానికోసం మనకు అందుబాటులో ఉండే మిల్లెట్స్ మనం తీసుకోము. ఇతర అన్ని దేశాలు ఇప్పుడు మెట్ట పైరు అంటే ఇంతకుముందు చాలా చులకన, ఇప్పుడు మెట్ట పైరు ప్రపంచంలో చాలా మన దేశానికి ఎగుమతులు తీసుకొచ్చేటువంటి ఇది అనమాట. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే వీలైనంత వరకు మనం తీసుకునే ఆహారంలో కెమికల్స్
లేని ఆహార పదార్థాలని మనం తీసుకునేదానికి తప్పదంటే తీసుకోవాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ రహితంగా ఉండేటువంటి టీ కాడి నుంచి అన్ని ప్లాస్టిక్తో కూడినటువంటి ఎక్కువ వాడేస్తున్నాం. సడన్గా చిన్న వయసులోనే అది 4th స్టేజ్ వచ్చేదాకా కూడా మనం కనుక్కోకుండానే ప్రాణాలు పోతుండే పుట్టుక్కుమని. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉంటారు, ఏదో క్యాన్సర్ అంటారు, నెల 2 నెలల లోపలే ఎంత ఖర్చు పెట్టినా సేవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం మంచి ఆహారాన్ని తీసుకునేదానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నాకు 2 మనవాళ్ళు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను ఈ జంక్ ఫుడ్కి దూరంగా సాగుతున్నాను. వాళ్ళని నేను వాడడం లేదు కాబట్టి నా మనవాళ్ళు కూడా జంక్ ఫుడ్ లేకుండా చూసుకుంటున్నాను. అంటే మనం కూడా తెలిసిన విషయాన్ని జాగ్రత్తగా ఉంటే మంచిదని. మనకు అందుబాటులో ఉంది, వేరే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి మన దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మనకు అందుబాటులో ఉండే ఆహారాన్ని మనం జాగ్రత్తగా మంచి ఆహారాన్ని తీసుకోవాల్సింది. ఇది 3వ విషయంగా చెప్తున్నాను. 4వ విషయం ఏంటంటే ముఖ్యంగా మనం సంతోషంగా ఉండాలి. నేను ఇక్కడ వచ్చి చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటాను, పిల్లల్లో కూడా చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది మానసికంగా అంత హ్యాపీగా ఉండరు. ఊరికనే ఫిజికల్గా ప్రెజెంట్గా ఉంటారు కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు. అది గమనించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనలో ఏదైనా డిప్రెషన్ దిగులు వచ్చిందంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక 7-8 గంటలు 10 గంటలు మనకు తెలియకుండానే వృధా అయిపోతుంది. ఏం చేయలేము, ఏం చేయకుండా పని అయిపోతుంటుంది. అదే మనం మానసికంగా సంతోషంగా ఉంటే ఎంత పనైనా చేయగలం. సపోజ్ నేను ఎవరైనా పేద పిల్లోడు వచ్చి 4:30 నుంచి 6:30 దాకా మ్యాథ్స్ చెప్పమంటే చెప్పేదానికి రెడీ. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 3 కాదు కదా 7 కూడా నిద్రలేసే పిల్లలు లేరు. మన దౌర్భాగ్యం అది. చీకటితో 5కి రారా నేను చదువు చెప్తాను ఉచితంగా అంటే వచ్చేవాడు ఒక్కడే లేడు. నేను మ్యాథ్స్ చెప్పేదానికి సిద్ధం, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏమి రానివాడికి కూడా 100కి 80 మార్కులు తెప్పించే శక్తి నాకు ఉంది. కొద్దిగా ఆవరేజ్ ఉండేవాడికి కూడా 98, కొద్దిగా టాలెంట్ ఉండే 100 నేను అనసారంలో ఉన్నప్పుడే ఛాలెంజ్ చేసి 100 మ్యాథ్స్ తెప్పించాను. ఈ రోజుకి మ్యాథ్స్ చెప్పడం అంటే నాకు ఆసక్తి ఉంది. మా తిరుపాలని అంటుంటారు, మా హబీబ్ సార్ ఎప్పుడు తయారు చేస్తారు ఆర్టికల్స్ అన్నీ. నేను నా చిలపతి అన్న ఎట్ట బ్యాలెన్స్ చేస్తావు, రోజు 2 ఆర్టికల్స్ వస్తుండేవి అని. అంటే నేను అనేది ఏంటంటే సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అనే దానికి ఉదాహరణ. దయచేసి మీరు సంతోషంగా ఉంటేనే ఎక్కువ పనులు చేయగలరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దిగులు అనేది మీ దగ్గర రానివ్వకండి. మనకంటే దిగుళ్ళతో కష్టాలతో ఇబ్బందులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ప్రాంతంలో చూడండి, వాళ్ళ కష్టాలు అసలు భరించలేము. 1 గంట కూడా మనం ఆ కష్టాలని తట్టుకోలేము. అటువంటి కష్టాల్లో ఉన్నారు మిగతా దేశాల్లో, ప్రపంచంలో. కాబట్టి మనకు ఉండే సమస్యలు చాలా అల్పం. కాబట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి 4వ విషయంగా చెప్తున్నాను. చివరిగా FLN. నాకు తెలిసి ఈ ట్రైనింగ్లన్నీ ఏంటంటే మనల్ని అప్పుడప్పుడు రీఫ్రెష్ చేసేదానికే కానీ మనలో ఈ వర్క్ నేను కంప్లీట్ చేయాలి అనే ఆశయం ఉంటే అది అయిపోతుంది అంతే. ఆ ఆశయం మనసులోకి వస్తేనే అయిపోతుంది. మన దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ వచ్చాడు, వాళ్ళని ఖచ్చితంగా నేను చతుర్థ ప్రక్రియలు నేర్పించాలి, చదవడం రాయడం నేర్పించాలి. ఎలాగైనా అద్భుతాలు వాడు స్వేచ్ఛగా మాట్లాడేటట్టు అలవాటు చేయాలి. నేను ఏదైనా విజిట్కి వెళ్ళినప్పుడు ఒక అరగంట పిల్లలతో మాట్లాడితే టీచర్స్ యొక్క ఫీలింగ్స్, టీచర్ ఎలా పిల్లలతో మెలిగారనేది నా పిల్లల ముఖాల్లో కనిపించేస్తుంది. కాబట్టి పిల్లలతో సొంతంగా వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు మాట్లాడేటట్టు మనం రోజు డ్రిల్ చేయాలి. ఆ విధంగా చేసి అద్భుతాలు చేయాలి. ఈ గ్యారంటీ FL అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యేదానికి మెయిన్ కారణము 1-2వ తరగతిలో జరిగేటువంటి మిస్టేక్.
ఒకటో తరగతి 2వ తరగతిలో చదువు అంటే వాడికి భయం ఏర్పడింది అనుకో, ఇంకంతే సంగతులు. వాడు 10వ తరగతి వచ్చినా జీరోలోనే ఉంటాడు. అదే 1-2లో బేసిక్ పడితే వాడు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే 1-2 చదివి నన్ను అడిగితే నాకిన దేవుడు అధికారం ఇచ్చి చేయరా అంటే 1వ తరగతికి చదువు చెప్పే టీచర్కి ఎక్కువ జీతం ఇస్తాను నేను కలెక్టర్ కంటే. ఎందుకంటే అంత టాలెంట్, అంత నాలెడ్జ్ ఉండాలి. బ్రహ్మాండంగా బొమ్మలు గీయగలగాలి 1వ తరగతి టీచరు. 1వ తరగతి టీచరు ముచ్చటగా గుండ్రంగా హ్యాండ్ రైటింగ్ నేర్పించగలగాలి, మంచి పాటలు పాడగలగాలి. తర్వాత వాడి సైకాలజీ బట్టి వాడిని ఆకర్షించగలగాలి. ఒకసారి ఆ టీచర్ని చూసి వదలకూడదు, అమ్మ నాయనని వదిలేయాలి కానీ ఆ టీచర్ని వదలకూడదు. అంత టాలెంట్, మల్టిపుల్ టాలెంట్ ఉండే టీచర్లను 1వ తరగతికి పెట్టాలి, చిన్న తరగతులకు పెట్టాలి. అలాంటప్పుడు వాళ్ళకి జీతం కూడా ఎక్కువ ఇవ్వాలి. 1వ తరగతిలో వాడు సంతోషంగా అలవాటు పడితే ఇంక ఏ క్లాస్ వాడికి ఈజీ. కాబట్టి దయచేసి మీరు ఆ లక్షణాలు, నేను చెప్పిన లక్షణాల్లో కొన్నైనా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునేటట్టు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ సంతోషంగా ఉంటూ, ఇప్పుడు ఆయన వెంకటేశ్వర సారు క్లాస్ కొట్టండి సార్కి, కొత్త విషయాలు నేర్పించు. అందరూ ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టి ఇంకొక గంటైనా ఎంటర్టైన్ చేస్తారు, ఇంకో 2 గంటలైనా మనల్ని ఆసక్తిగా వినేటట్టు చేయగలడు. ఆ టాలెంట్ దేవుడు ఆయనకి ఇచ్చారు. అంటే ఆయన స్వశక్తితో ఆ స్థాయికి ఎదిగాడు. మనం కూడా ఏంటంటే 1-2 చదువు చెప్పే టీచర్లు ఖచ్చితంగా కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవాలి, సేకరించాలి, కొత్త కొత్త కథలు నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు దాకా వాడు ఎలా ఉంటాడంటే ఆల్రెడీ విని ఉంటున్నాడు అనుకో, వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మో ఇంట్లోనో ఎక్కడో విని, లేదా సినిమాలోనో టీవీలో చూస్తున్నాడు, వాడికి బేజారు అనిపిస్తుంది. నేను విన్నదే చెప్తుంది ఈ టీచర్ అని ఈసారి కాబట్టి రోజు కొత్త కొత్త విషయాలు చెప్పేటట్టు మనం వాళ్ళకి రెడీ కావాలి. అంటే మనం కొత్త కొత్త విషయాలు రోజు నేర్చుకుంటుంటేనే పిల్లలకి చెప్పగలం. కాబట్టి ఆ విధంగా తయారై ఈ మనం వచ్చిన ఈ ట్రైనింగ్ కానీ, మనం ఇందాక మన నారాయణ చెప్పినట్టు మనకు జీవనాధారం ఈ ఉద్యోగం, దానికి ముడిసరుకు పిల్లలు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన స్కూల్స్లో పిల్లలతో కలకలలాడతారు. ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లల సంఖ్యను తగ్గించి, ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే 40 ఏళ్ల సర్వీస్లో ఏ రోజు ఒక కమిషనర్ స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక విద్యాశాఖ మంత్రి కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని మీరు మోటివేట్ చేసి చేర్చుకోండి, మీరు ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని మన స్కూల్లో చేర్చేదానికి ఇళ్ళ దగ్గర పోయి అడగండి, నేను ఫోన్లు చేసి వెరిఫై చేస్తాను, ఎవరైతే సరిగా ఫీల్డ్లోకి పోయి మోటివేట్ చేసి మన 10% పెంచేదానికి కృషి చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాననే స్థాయిలో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకు. వాళ్ళిద్దరూ కూడా మన ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లకాయలు తీసుకొచ్చేదానికి మనం ఎంత గట్టిగా కృషి చేస్తే మన పైనుంచి కూడా అఫీషియల్గా సపోర్ట్ ఉంది. కాబట్టి కనీసం ప్రతి స్కూల్లో ఒక 10% పిల్లల్ని ఎక్కువ అడ్మిషన్ చేసుకునేదానికి మనం అందరం ఈ నెల ఆఖరి లోపల ప్రయత్నం చేసి మన నెల్లూరు జిల్లాలో మీరు ఏ స్కూల్స్ పనిచేస్తున్న ఆ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెంచుతారని ఆశిస్తూ నాకు ఈరోజు మాట్లాడడానికి అవకాశం అధ్యక్షుల వారికి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నేను చెప్పిన ఈ 5 విషయాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మనం బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి మోటివేట్ చేయాలి, అలాగే చెట్లు పెంచేదానికి మోటివేట్ చేయాలి. తర్వాత ఆహార పదార్థాలు, మంచి ఆహార పదార్థాలు తీసుకునే దానికి కృషి చేయాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తర్వాత ఇది 1వ తరగతి అనేది ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్ద పోస్ట్ అని అర్థం చేసుకోండి. మీరు ఎంత న్యాయం చేస్తే అంత భావి భారత్ గొప్ప వ్యక్తులు తయారవుతారని నేను ఆశిస్తూ, నిజంగా 1-2 చెప్పే టీచర్లకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.